హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో మంటలు అదుపులోకి వచ్చాయి. ఫస్ట్ ఫ్లోర్లో ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ఈ ఫ్లోర్లో ఉన్న విలువైన హార్డ్ డిస్కులు, డాక్యుమెంట్స్ అగ్నికి ఆహుతయ్యాయని చెప్పారు. కెమికల్ ల్యాబ్ మెటీరియల్ అంతా రెండో అంతస్తులో ఉందన్నారు. ఫస్ట్ ఫ్లోర్లో సెన్సిటివ్ గా ఉన్న ప్లాస్టిక్ వస్తువులు కాలిపోయాయని చెప్పారు. ఇక రెండో ఫ్లోర్లో ఉన్న కెమికల్ ల్యాబ్కి ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు అధికారులు. హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్లో చెలరేగిన మంటలు అదుపులోకి వచ్చాయి. షార్ట్ సర్క్యూట్తోనే అగ్ని ప్రమాదం జరిగిందన్నారు ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి. ఘటనలో గాయపడ్డ వార్డు బాయ్ సురక్షితంగా ఉన్నాడన్నారు. రాష్ట్రంలోని నేర పరిశోధనకు సంబంధించిన ఫైల్ ఎవిడెన్స్ ల్యాబొరేటరీ మొత్తం ఆపరేషన్ ఇక్కడి నుంచే జరుగుతుందన్నారు డీసీపీ శిల్పవల్లి. ఏదైతే ఇప్పుడు ఫైర్ అయిన పార్ట్ ఉందో ఆ పార్ట్లో ఫిజికల్ ఎవిడెన్సెస్ పెట్టారు. కొన్ని సిస్టమ్స్ కూడా సీజ్ చేసి పెట్టారు. ఆఫీస్ వర్క్ కూడా చేస్తారు. సో ఆ ప్రదేశంలో ఫైర్ అయింది. మాకు ఇది సుమారు 10-15 మధ్యలో ప్రాంతంలో ఫైర్ స్టార్ట్ అయింది. 10:22 ఆ టైంలో మాకు ఫైర్ కాల్ వచ్చింది. వెంటనే మేము అసెంబ్లీ నుంచి ఒక ఫైర్ టెండర్ని పంపించాము. ఫైర్ ఇంటెన్సిటీ ఎక్కువగా ఉండడం వల్ల చుట్టుపక్కల నుంచి ఒక 5 ఫైర్ టెండర్స్ని తీసుకొచ్చాము. వచ్చేటప్పటికి మొత్తం ఫస్ట్ ఫ్లోర్ అంతా స్మోక్తో నిండి ఉంది. రావడంతోనే లోపలికి వెళ్ళడం కష్టం అవ్వడంతో వెంటనే పోర్టికో ఎక్కి పోర్టికో నుంచి ఫైర్ ఫైటింగ్ స్టార్ట్ చేశాము. ఆ తర్వాత ఫైర్ కంట్రోల్ అయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ నుంచి కూడా మేము వెళ్ళి ఫైర్ ఫైటింగ్ చేసి కంట్రోల్ చేశాము. బ్రీతింగ్ ఆపరేటర్ సెట్స్ వేసుకొని వెళ్ళాము. అదేవిధంగా మా ఫైర్ ఫైటింగ్ రోబోట్ను కూడా తీసుకురావడం జరిగింది. లోపల ఏదైతే ఫిజికల్ ఎవిడెన్సెస్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ పార్ట్లో భాగంగా సీజ్ చేశారో ఆ ఇన్వెస్టిగేషన్ ఫిజికల్ ఎవిడెన్సెస్ అదేవిధంగా కంప్యూటర్స్ పూర్తిగా కాలిపోయినాయండి. ఈ పైన సెకండ్ ఫ్లోర్లో కెమికల్ ల్యాబొరేటరీ ఉంది. ఇది ఫ్రంట్ పార్ట్ వరకే పరిమితం అయింది. దీన్ని పూర్తిగా కంట్రోల్ చేయగలిగాము మేము. మిగతా ఫ్లోర్స్ కానీ అదేవిధంగా వెనక పార్ట్ కానీ ఫైర్ స్ప్రెడ్ కాకుండా పూర్తిగా కంట్రోల్ చేయడం జరిగింది. అర్లీగా వచ్చినటువంటి ఆఫీస్ బాయ్ ఆయన అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వగా లోకల్ పోలీస్ అండ్ ఫైర్ ఇంజిన్స్ అన్నీ కూడా ఇమ్మీడియట్గా రీచ్ అవ్వడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో ఈ స్మోక్ రావడం స్టార్ట్ అయింది. అది లేటర్ ఆన్ ఇట్ హ్యాస్ స్ప్రెడ్ టు ఆల్ దట్. సో దిస్ ఇస్ ది ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అండ్ సపోజిడ్లీ short circuit, that is what we suspect. There is no scientific basis as of now. మొత్తం అంతా తగ్గిన తర్వాత కానీ we can't say. మంటలు లేవు, ఇట్స్ ఓన్లీ స్లో కంబషన్ అవుతుంది. ప్రాబబ్లీ షార్ట్ సర్క్యూట్. సిబ్బంది ఎవరు లేరు. there was no person. ఒక్క ఆఫీస్ బాయ్ చూసిన అతనే కొంచెం ఆయన ఇనీషియల్గానే ఫైర్ ఎక్స్టింగ్విషర్ యూజ్ చేసి అది తగ్గించడానికి ట్రై చేశాడు. కానీ ఆయనకు కూడా కొంచెం అస్వస్థతకు లోనయ్యి హీ ఆల్సో వాజ్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్. ఇంకా అప్పటికి ఆఫీస్ ఓపెన్ అవ్వలేదు కాబట్టి there were hardly 3-4 people. వాళ్ళందరూ ఇమీడియట్గా బయటికి ఇవాక్యువేట్ అయిపోయారు. మొత్తం ఎఫ్ఎస్ఎల్లో అన్నీ అవే ఉంటాయి కానీ దేనికి సంబంధించి ఎక్కడున్నాయో ఇంకా మనకు అప్పుడే తెలియదు. కెమికల్స్ ఏం లేవు. కెమికల్స్ లాంటివన్నీ సెకండ్ ఫ్లోర్లో ఉన్నాయి.